నేను సీ లెవెల్‌కి 50 ఫీట్ లోపల స్కూబా డైవింగ్ చేశానండి. 100 ఫీట్‌కి పైన ట్రెక్స్ చేశాను. అండ్ 100 కిలోమీటర్ వాకథాన్ 20 అవర్స్‌లో నాన్ స్టాప్‌గా నడిచి కంప్లీట్ కూడా చేశాను. వీటన్నింటిలో నాకు హెల్ప్ అయింది ఒకే ఒక్క స్కిల్ అండి, నా బ్రీతింగ్. మనలో చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది. బ్రీతింగ్ అంటే ఆటోమేటిక్‌గా అయ్యేదే కదా! దాంట్లో మిస్టేక్స్ ఏముంటాయి అని. నిజం ఏంటంటే 98% పీపుల్ వాళ్ళ బ్రీతింగ్‌ని కరెక్ట్‌గా తీసుకోరండి. సో, ఎలా మనం శ్వాస తీసుకుంటామో అదే మన ఎనర్జీ లెవెల్స్, మన స్ట్రెస్, మన డైజెషన్ అండ్ మన స్లీప్ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది. ఈ వీడియోలో మనలో చాలామంది ప్రతిరోజు చేసే 3 కామన్ బ్రీతింగ్ మిస్టేక్స్ గురించి నేను చెప్తాను. అండ్ వాటిని ఎలా కరెక్ట్ చేయాలో కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఒక్కసారి కరెక్ట్ చేసుకుంటే మీ బ్రీతింగ్ మీకు ఒక మెడిసిన్లా పనిచేస్తుందండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ 3 మిస్టేక్స్‌లో ఫస్ట్ మేజర్ మిస్టేక్ అండి. ఇది మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఒక చిన్న టెస్ట్ చెప్తాను. మీ రైట్ హ్యాండ్‌ని మీ పొట్ట మీద పెట్టండి. మీ లెఫ్ట్ హ్యాండ్‌ని మీ చెస్ట్ మీద పెట్టండి. కూర్చున్న చోటే ఇప్పుడే వీడియో చూస్తూనే నాతో పాటు ఈ టెస్ట్ తీసుకోండి. మీకే తెలిసిపోతుంది మీరు ఈ మిస్టేక్ చేస్తున్నారో లేదో. నార్మల్‌గా బ్రీత్ తీసుకోండి. మీరు ఎప్పుడు ఎలా అయితే ఊపిరి తీసుకుంటారో అలానే నార్మల్‌గా బ్రీత్ తీసుకోండి. ఇన్‌హేల్ చేసేటప్పుడు మీ పొట్ట ముందుకొస్తుందా, మీ చెస్ట్ ముందుకొస్తుందా అనేది గమనించండి. అండ్ ఎక్సేల్ చేసేటప్పుడు మీ పొట్ట వెనక్కి వెళ్తుందా లేదా మీ చెస్ట్ వెనక్కి వెళ్తుందా గమనించండి. లెట్స్ టెస్ట్ ఇట్ అగైన్. ఇన్హేల్, అబ్జర్వ్, పొట్ట ముందుకు వెళ్తుందా లేదా చెస్ట్ ముందుకు వెళ్తుందా. అండ్ ఎక్సేల్ చేసేటప్పుడు పొట్ట వెనక్కి వెళ్తుందా లేదా చెస్ట్ వెనక్కి వెళ్తుందా. రైట్, అబ్జర్వ్ చేశారా? చెస్ట్ ముందుకు వచ్చిందా, పొట్ట ముందుకు వచ్చిందా ఇన్హేల్ చేసేటప్పుడు. ఈ ఒక్క చిన్న విషయం మీ కంప్లీట్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ గురించి చెప్తుందండి. జనరల్గా చాలామంది మోర్ దాన్ 70-80% ఆఫ్ ద పీపుల్ ఇన్హేల్ చేసేటప్పుడు చెస్ట్తో బ్రీత్ చేస్తారు. పొట్టని ఎంగేజ్ చేయరు. గాలి చెస్ట్లోకి వెళ్తుంది అండ్ చెస్ట్ నుండి బయటకు వస్తుంది. దీనివల్ల మీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందండి అండ్ మీ బాడీ స్ట్రెస్ మోడ్లోకి వెళ్తుంది. ఇది చాలా చాలా డేంజరస్. లాంగ్ టర్మ్లో చేసే వాళ్ళకి స్ట్రెస్ వల్ల వచ్చే రకరకాల లైఫ్ స్టైల్ ఇష్యూస్ మీకు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది మీరు ఫిక్స్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ టు ఫిక్స్. దీనికి ప్రతిరోజు మీరు ఒక 10 బెల్లీ బ్రెత్స్ తీసుకోవచ్చండి. 10 బెల్లీ బ్రెత్స్ అంటే ఏమీ లేదు, మీ రైట్ హ్యాండ్ని నేను ఇందాక చెప్పినట్టే మీ రైట్ హ్యాండ్ని మీ పొట్ట మీద పెట్టుకోండి. బట్ ఇన్హేల్ చేసేటప్పుడు కాన్షియస్గా గాలిని మీ పొట్టలోకి వెళ్ళనివ్వండి. ఓకే, పొట్ట ముందుకు వెళ్ళాలి. ఎక్సేల్ చేసేటప్పుడు పొట్ట వెనక్కి రావాలి. మళ్ళీ ఇన్హేల్ చేసేటప్పుడు పొట్ట ముందుకు వెళ్ళాలి. ఎక్సేల్ చేసేటప్పుడు పొట్ట వెనక్కి రావాలి. టోటల్ 10 టైమ్స్ ఇలా చేయండి. ఇన్హేల్ చేసేటప్పుడు పొట్ట ముందుకి, ఎక్సేల్ చేసేటప్పుడు పొట్ట వెనక్కి, మొత్తం 10 సార్లు చేయండి. ఒక 5 సెకండ్స్ బ్రేక్ ఇవ్వండి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం మీ లంగ్స్ మీద స్ట్రెస్ పడే అవకాశం ఉంది. సో ఒక 5 సెకండ్స్ బ్రేక్ ఇవ్వండి. కాస్త మీకు ఫ్రీగా అనిపించిన తర్వాత మళ్ళీ 10 బ్రెత్స్ తీసుకోండి. మళ్ళీ 5 సెకండ్ బ్రేక్, మళ్ళీ 10 బ్రెత్స్ తీసుకోండి. ఇలా 2 మినిట్స్ పాటు ప్రాక్టీస్ చేయండి. రోజుకి ఒక్కసారి చేస్తే చాలు. మెలకువగా ఉన్నప్పుడు ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మీరు నిద్రపోయేటప్పుడు కూడా మీ బాడీ ఆటోమేటిక్గా బెల్లీ బ్రీతింగ్ తీసుకుంటుంది అనమాట. మనం రోజుకి 8 గంటలు 7 గంటలు నిద్రపోతాం కదా, అంటే రోజులో 1/3 ఆఫ్ ద టైం. ఆ టైంలో మన బ్రీతింగ్ని మనం కంట్రోల్ చేసుకోలేము. బట్ మెలకువగా ఉన్నప్పుడు ఈ ప్రాక్టీసెస్ మీరు చేస్తే మీ నిద్రలో కూడా ఆటోమేటిక్గా మీ బ్రెత్ అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. దీనివల్ల మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో కామన్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం అండి. మీరు ఎప్పుడైనా నిమిషంలో ఎన్ని బ్రెత్స్ తీసుకుంటారో కౌంట్ చేశారా? చేసుండ్రు, అవునా? ఆల్మోస్ట్ 90-95% పీపుల్ నిమిషంలో 10 నుండి 25 సార్లు ఊపిరి తీసుకుంటారండి. ఇది చాలా చాలా ఎక్కువ. దీన్నే షాలో బ్రీతింగ్ అని కూడా అంటారు. నేచర్లో ఉన్న ఒక పవర్ఫుల్ అన్సెడ్ రూల్ ఇప్పుడు మీకు చెప్తాను. ర్యాట్, ఎలుక నిమిషానికి 120 సార్లు ఊపిరి తీసుకుంటుందండి. యావరేజ్గా ఒక 3 సంవత్సరాల పాటు బతుకుతుంది. ర్యాబిట్, కుందేలు 40 సార్లు బ్రీతింగ్ తీసుకుంటుందండి నిమిషానికి అండ్ ఇంచుమించుగా 8 సంవత్సరాల పాటు బతుకుతుంది. కుక్క కానీ కోతి కానీ నిమిషానికి 30 సార్లు బ్రీతింగ్ తీసుకుంటాయి అండ్ ఒక 15 ఏళ్ళ వరకు బతుకుతుందండి. మనిషి నిమిషానికి 15 సార్లు బ్రీతింగ్ తీసుకుంటారండి అండ్ కొంతమంది 20-25 సార్లు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ యావరేజ్ మనిషి లైఫ్ స్పాన్ వచ్చి 80 సంవత్సరాలు. ఏనుగు కానీ వేల్ కానీ నిమిషానికి 12 సార్లు బ్రీతింగ్ తీసుకుంటాయండి అండ్ యావరేజ్గా 120 సంవత్సరాలు బతుకుతాయండి. అండ్ భూమి మీద అతి ఎక్కువ కాలం బతికే జీవి టోర్టాయిస్, తాబేలు నిమిషానికి 6 సార్లు బ్రీతింగ్ తీసుకుంటుందండి అండ్ 150 సంవత్సరాలకి పైనే బతుకుతుంది. రైట్, ఇదంతా మీకు తెలుసు కదా. సో ఒక జీవి నిమిషానికి ఎన్ని బ్రెత్స్ తీసుకుంటాడో దాన్ని బట్టి తన లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఒక రీసెర్చ్ ఉందండి. జంతువులకి తన బ్రెత్ని తాను ఇంప్రూవ్ చేసుకునే ఇంటెలిజెన్స్ లేదు, కానీ మనిషికి అలా కాదు. మనిషికి ఆ ఇంటెలిజెన్స్ ఉంది. అందుకే మనం ప్రాణాయామ, బ్రెత్ వర్క్ ఇలాంటి అన్ని టెక్నిక్స్ని కనిపెట్టాం.
మనం గనక నిమిషానికి 6 బ్రెత్స్ కనీసం రోజులో ఒక 5 మినిట్స్ అయినా తీసుకుంటే మన బ్లడ్ ప్రెషర్ అండ్ క్రానిక్ స్ట్రెస్కి సంబంధించిన ఎన్నో లైఫ్ స్టైల్ ఇష్యూస్ని మనం సాల్వ్ చేసుకోవచ్చని ఎన్నో రీసెర్చెస్ కూడా చెప్తున్నాయి. ఎక్కువ బ్రెత్స్ నిమిషానికి ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు దానివల్ల హామ్ ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. ఫాస్ట్ బ్రీతింగ్ వల్ల ఆక్సిజన్ బాడీకి సరైన విధంగా యూజ్ అవ్వదండి. కార్బన్ డైఆక్సైడ్ బ్యాలెన్స్ కూడా డిస్టర్బ్ అవుతుంది అండ్ హార్ట్ రేట్ మీకు బాగా పెరుగుతుంది. రెస్ట్లెస్గా ఉంటుంది, మీ మైండ్ కూడా చాలా రెస్ట్లెస్గా ఉంటుంది అండ్ ఈవెన్చువల్గా ఇది క్రానిక్ స్ట్రెస్కి లీడ్ చేసే అవకాశం కూడా ఉంది. దీన్ని ఫిక్స్ చేసుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వచ్చండి. ఇట్ ఈస్ కాల్డ్ 5 సెకండ్ రూల్. మీరు ఎప్పుడైనా బ్రీతింగ్ చేసేటప్పుడు ఒక 5 సెకండ్ల పాటు ఇన్హలేషన్ చేయండి, 5 సెకండ్ల పాటు ఎక్సలేషన్ చేయండి. వాల్ క్లాక్ ముందు కూర్చోండి లేదా చేతికి ఒక వాచ్ పెట్టుకోండి. వాచ్లో 5 సెకండ్స్ నడిచేటప్పుడు ఇన్హలేషన్ తీసుకోండి, లైక్ 1 2 3 4 5 అండ్ ఎక్సేల్ చేసేటప్పుడు మళ్ళీ 5 సెకండ్స్ 1 2 3 4 5. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు 10 సెకండ్స్ టైం స్పాన్లో ఒక్క బ్రెత్ మాత్రమే తీసుకుంటారు అండ్ నిమిషంలో కేవలం 6 బ్రెత్స్ మాత్రమే తీసుకుంటారనమాట. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. రోజుకి 24 అవర్స్ నిమిషానికి 6 బ్రెత్స్ తీసుకోవాలంటే చాలా కష్టం. బట్ మీరు కాన్షియస్గా ఒక 5 మినిట్స్ రోజుకి ప్రాక్టీస్ చేసినా కూడా మీ బ్రెత్ స్పీడ్ అనేది చాలా తగ్గిపోతుంది. నెమ్మదిగా మీరు నిమిషానికి ఒక 12 to 15 బ్రెత్స్ మధ్యలో తీసుకోగలుగుతారు అండ్ మీ లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. 2 మిస్టేక్స్ గురించి మాట్లాడుకున్నామండి. ఇప్పుడు థర్డ్ అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ గురించి చెప్తాను. మీ హెల్త్ని కాకుండా మీ ఫేస్ షేప్ అండ్ మీ లుక్స్ని కూడా మార్చే మిస్టేక్ అండి ఇది. మీరు నిద్రపోయేటప్పుడు కానీ లేదా జనరల్గా ఆయాసపడేటప్పుడు ఎవరినైనా చూసే ఉంటారు, మౌత్ నుంచి వాళ్ళు బ్రీతింగ్ తీసుకుంటారు. మౌత్ ఓపెన్ చేసి బ్రీతింగ్ తీసుకుంటారు. దేవుడు మనకి నోరిచ్చింది తినడానికి అండ్ మాట్లాడడానికి అండ్ ముక్కు ఇచ్చింది ఊపిరి పీల్చుకోవడానికి. ఇది కరెక్ట్గా వాడకుండా మీరు మౌత్ నుంచి బ్రీతింగ్ చేస్తే మీకు డ్రై ఎయిర్ అనేది బాడీలోకి ఎంటర్ అవుతుందండి. వెట్గా వెళ్ళే కంటే కూడా డ్రై ఎయిర్ అనేది బాడీలోకి ఎంటర్ అవుతుంది. డస్ట్ అండ్ జర్మ్స్ ఫిల్టర్ అవ్వవు. నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది బాడీలో. మీ హీలింగ్ పవర్ కూడా చాలా తగ్గుతుంది. అండ్ చాలా మందికి మౌత్ బ్రీతింగ్ వల్లే గుర్రక అండ్ మంచి నిద్ర కూడా పట్టదు, పూర్ స్లీప్ ఉంటుందన్నమాట. లాంగ్ టర్మ్లో మీకు కాన్స్టెంట్గా ఫెటిగ్ ఉంటుంది, అంటే అలసట ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ వస్తాయి. ఏ విషయం మీద మీరు ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేరు అండ్ మీ జా అండ్ ఫేషియల్ కూడా ఒక రకమైన రౌండెడ్ షేప్లోకి మారిపోతుంది. ఎవరైతే నోస్ నుంచి బ్రీతింగ్ చేస్తారో వాళ్ళకి చిజిల్డ్ జా ఉంటుందండి, ఒక మంచి షేప్లో ఉంటుంది. బట్ మౌత్ నుంచి రెగ్యులర్గా బ్రీతింగ్ చేసే వాళ్ళకి జా షేప్ కూడా చాలా వరకు రౌండెడ్ షేప్లోకి వచ్చేస్తుంది అండ్ మీ స్లీప్ కూడా కంప్లీట్గా స్పాయిల్ అయిపోతుంది అన్నమాట. ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలి? ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చిన్నప్పటి నుండే స్టార్ట్ అవుతుంది చాలా వరకు. సో మీ పిల్లలు ఎవరైనా మౌత్ బ్రీతింగ్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తే వాళ్ళని వెంటనే కరెక్ట్ చేయండి. పదే పదే చెప్పండి, నాన్న నోస్ నుంచే బ్రీత్ చేయి, నోస్ నుంచే బ్రీత్ చేయి అని మళ్ళీ మళ్ళీ మీరు చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళే కరెక్ట్ చేసుకుంటారు ఒక వయసు వచ్చేటప్పటికి. నిద్రలో ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయొచ్చు, పిల్లలనే కాదు ఎవరినైనా సరే. నిద్రలో ఉంటే మౌత్ బ్రీతింగ్ చేస్తే చేయనివ్వండి. ఇది కరెక్ట్ చేసుకోవాల్సింది మెలకుగా ఉన్నప్పుడు మాత్రమే. మీరు మెలకుగా ఉండి ఏదైనా ఒక పని చేసుకుంటున్నప్పుడు మీరు మౌత్ నుంచి చేస్తున్నారా నోస్ నుంచి చేస్తున్నారా కొంచెం దృష్టి పెట్టండి. కనీసం ఒక 2 మినిట్స్ ఒక టైమర్ మీరు పెట్టుకోవచ్చు. కనీసం ఒక 2 మినిట్స్ కాన్స్టెంట్గా ముక్కు నుంచి మాత్రమే బ్రీత్ చేసుకునేలా చూడండి. చాలామంది మౌత్ బ్రీతర్స్కి ఏమో జరుగుతుందంటే వాళ్ళు స్టార్ట్ చేయడం నోస్ నుంచే బ్రీత్ చేస్తారు. బట్ ఒక 1 మినిట్ అలా అయిపోయిన తర్వాత వాళ్ళ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే పని మీద పడిపోతుంది, వేరే ఆలోచన మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా బ్రెత్ అనేది ముక్కు నుంచి నోటికి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మౌత్ నుంచి బ్రీత్ చేసుకుంటారు. సో ఇది మీరు కాన్షియస్గా కరెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకవేళ మౌత్ బ్రీతర్ అయితే ఒక టైమర్ పెట్టుకోండి. ఆ 2 మినిట్స్ వరకు కాన్షియస్గా నోస్ నుంచి మాత్రమే బ్రీతింగ్ తీసుకోండి. మీరు ఎప్పుడైతే కాన్షియస్గా మెలకు ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేసుకుంటారో నిద్రలో కూడా ఆటోమేటిక్గా మీ బాడీ నోస్ నుంచే బ్రీత్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆటోమేటిక్గా మీకు గురక తగ్గుతుంది. మీ స్లీప్ క్వాలిటీ మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా స్లీప్ క్వాలిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇది మీరు 2 to 3 మంత్స్లోనే ఫిక్స్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక లైఫ్ లాంగ్ మీకు హెల్ప్ అయ్యే హ్యాబిట్, ఇగ్నోర్ మాత్రం చేయొద్దు. ఒకసారి క్విక్గా ఈ 3 మిస్టేక్స్ మళ్ళీ విందామండి. చెస్ట్ నుంచి బ్రీత్ చేయకండి, స్టమక్ నుంచి మాత్రమే బ్రీత్ చేయండి సాధ్యమైనంత వరకు. నిమిషానికి ఎక్కువ బ్రెత్స్ తీసుకోవద్దు. మౌత్ ద్వారా బ్రీత్ చేయొద్దు, నోస్ నుంచి మాత్రమే బ్రీత్ చేయడానికి ట్రై చేయండి. ఇవి కరెక్ట్ చేసుకోవడానికి మీరు పెద్ద పెద్ద టెక్నిక్స్ ఏం ఫాలో కావాల్సిన అవసరం లేదండి. కాస్త అవేర్నెస్తో ఈ వీడియోలో చెప్పిన చిన్న చిన్న టెక్నిక్స్ మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే చాలు. కొన్ని రోజుల్లోనే మీ బ్రీతింగ్ హ్యాబిట్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది, మీ బ్రీతింగ్ మీద మీకు కాస్తనే అవేర్నెస్ వచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మీ చుట్టూ ఎవరికి ఉన్నా సరే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ ప్రాక్టికల్ యోగా బ్రీతింగ్ టెక్నిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. మీ శ్వాస మారితేనే మీ జీవితం మారుతుందండి. ఆల్ ది వెరీ బెస్ట్. ప్రాక్టీస్ దిస్.